గురుగారు, ఇద్దరు భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి గొడవలో మూడో వ్యక్తి కలుగజేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు. ఇదే విషయాన్ని మన ధర్మశాస్త్ర గ్రంథాలు ఎలా విశ్లేషించాయి? దీనికి ధర్మశాస్త్రాలు రకరకాలుగా చెప్పి అందులో మన సమయానుకూలంగా ఒకటి చెప్పుకుందాం. రామాయణం తీసుకుందాం. రామాయణంలో మూడో వ్యక్తి ప్రవేశించి కొంప కూల్చింది. ఎవరి దగ్గర? భార్యాభర్తలు ఎవరు ఇక్కడ అనుకుందాం అంటే దశరథుడు, కైకేయి. వీళ్ళ మధ్య ఒక మూడో వ్యక్తి ప్రవేశించింది, మందర. పాపం అప్పటి వరకు కూడా కైకేయి చాలా ప్రేమ కలిగింది రాముడంటే కూడా, విపరీతమైన ప్రేమ. మొట్టమొదటమ్మ రామాయణం, మనం వాల్మీకి రాసిన రామాయణం మనం చదువుకుంటుంటే ఎవరో మందర రాక మునుపు ఎవరో చెప్తే ఇలా రాముడికి పట్టాభిషేకం అంటే ఆ వార్త చెప్పినటువంటి వాళ్ళకి నగల్ని బహుమతి కింద ఇస్తుంది కైకేయి. అంత ఆనందం. సొంత తల్లి అయినటువంటి కౌసల్య దగ్గర కంటే కూడా కైకేయి అంటే చాలా ప్రీతి చెందేటువంటి వాట రాముడు. కైకేయి కూడా రాముడంటే చాలా ప్రీతి చెందేటువంటిది. ఇద్దరి మధ్య అంతటి అనుబంధం. మరి అంతటి ప్రేమ కలిగింది రాముడంటే కైకేయి. కానీ అంతటి కైకేయి కూడా కోరరానటువంటి 2 వరాలు దశరథ మహారాజుని కోరి రాముణ్ణి వనవాసానికి పంపించి తన భర్త మరణానికి కూడా కారకురాలైంది. తన భర్త దశరథ మహారాజు గారి యొక్క మరణానికి కూడా కారకురాలైంది కైక. ఎందువల్ల? ఇదిగో మూడో వ్యక్తి ప్రవేశించటం ఆధునిక జీవితానికి కూడా ఇది పనికొచ్చేటువంటి అంశం. భార్యాభర్తలు అన్న తర్వాత ఇప్పుడు కూరలో గనక తిరగమూత వేస్తే ఎలాగా చటపట చటపట చటపటలాడుతూ ఉంటాయి. ఎంతసేపు ఆడతాయమ్మా ఆ చటపట్లు? కొద్దిసేపు తర్వాత మామూలుగా కమ్మటి వాసన వస్తుంది. అరే చటపట చటపట అంటుందని చెప్పి ఆ తిరగమూత వేసేటప్పుడు ఏంటిదని చెప్పి మనం విసుగు చెందకూడదు. తర్వాత కమ్మగా ఉంటుంది ఆ కూర, తినటానికి బాగుంటుంది. అలాగే భార్యాభర్తలు అన్న తర్వాత వాళ్ళు మామూలు మానవులు కదమ్మా. నువ్వెంతంటే నువ్వెంతనే చిన్న చిన్న తగాదాలు వస్తుంటాయి. నీ వాళ్ళు ఇలాగా, నీ వాళ్ళు ఇలాగా అని చెప్పి. సరిగ్గా ఆ సమయంలో మూడో వ్యక్తికి గనక వాళ్ళు అవకాశం గనక ఇచ్చారనుకో, అదిగో ఆ కైకేయి దశరథుడిలాగా మొత్తం వాళ్ళు నాశనం అవటమే కాదు, చుట్టూ ఉన్న లోకాన్ని కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ మందర చెప్పినటువంటి ఆ దుర్బోధ, రాముడిని గనక ఇలా పంపిస్తే ఇంక వాడే అతను రాముడి యొక్క కొడుకే, వీళ్ళందరే రాజ్యాలు పరిపాలిస్తారు, ఇక నీ కొడుకు ఎప్పుడు కూడా దాసుడిలాగా పడి ఉండాల్సిందే అని చెప్పి ఆవిడ మనసులో అంతవరకు అటువంటి ఆలోచన లేదు. అటువంటి ఆలోచన చెప్పి ఇదిగో నీకు ఫలానప్పుడు 2 వరాలు కోరుకున్నావు కదా, ఆ 2 వరాలు మళ్ళీ ఇప్పుడు కోరుకో అని చెప్పి భార్యాభర్తల మధ్య పెట్టకూడనటువంటి భేదం. అందుకని భార్యాభర్త ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదు. ఇది రామాయణం మనకు నేర్పుతోంది. తమ మధ్య ఏదైనా చిన్న పొరపత్యాలు ఉంటే తమలో తామే మొట్టమొదటి తగాదా ఆడుకుంటారు. తర్వాత దగ్గరగా కూర్చొని ఎందుకు ఈ తగాదా వచ్చింది, ఆయన ఏమన్నా అన్నాడా, నేనేమన్నా పొరపాటు పడ్డానా, ఒక్క నిమిషం ఆలోచించుకోండి. వేరే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి వస్తే కాపురాలు కూలిపోతాయి. నీలో నువ్వే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి. అది మనకి రామాయణం అనే ధర్మశాస్త్రం ఆనాడే కాదు ఈనాటి సమాజానికి కూడా చక్కటి ధర్మ ప్రబోధం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భార్యాభర్తలు మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదు. తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోవాలి.